లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం. ముప్పై 33వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 23:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఈ దృశ్యం మానవ చరిత్రను చూపించే దృశ్యం. మానవ చరిత్ర గతిని మార్చేటువంటి దృశ్యం. మానవుల ఎడల దేవుని అనంత ప్రణాళికకు రుజువు ఈ దృశ్యం. 3 మాటలు చెప్పాను ఇప్పటికే. 4వది, ఈ దృశ్యం దేవుని ప్రేమను రుజువుపరిచే దృశ్యం. ఇది కపాలమనబడిన స్థలం. మరి ఆ కొండ ఎందుకు ఆ స్కల్ రూపంలో ఉందో మనకు తెలియదు. ఆ స్కల్ మీద ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడో మనకు అర్థం కాదు. ఎంత వివరించినా తక్కువే చెప్పుకునే వాళ్ళం అవుతాం. మానవ జీవితం చివరికి అది. అస్థిపంజరంలో మిగిలేవి 2. ఒకటి ఇది, రెండవది ఇది. మిగతావన్నీ మట్టిలో కలిసిపోతాయి. మానవ మేధస్సును పాడు చేసాడు అపవాది. చివరికి మానవుని గతి ఆ స్థితికి వెళుతుంది. ఏమో, ఆ స్థలం, ఆ కొండ పేరు కపాలం, స్కల్. దాని మీద ఆయనతో పాటు 2 దొంగలను కూడా సిలువేశారని రాశాడు. లోకానికి ఆ దృశ్యం, నువ్వు ఎటుపక్కుంటావు, ఎవరి వైపునున్నావు, విమోచించబడతావా లేకపోతే ప్రక్కనే ఉండి కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతావు, ఆలోచించుకో అని హెచ్చరించే దృశ్యం ఆ దృశ్యం. సిలువ అంటే ప్రభు యొక్క మరణం. సిలువ అంటే ప్రభు చిందించిన రక్తం. సిలువ అంటే ప్రభు భరించిన భారం. సిలువ అంటే ప్రభు శాపగ్రాహి కావడం. ఈ సిలువని మనం ధ్యానం చేసేటప్పుడు మొదటిగా సిలువ అనేది దేవుడు మానవుల కోసం చేసిన కార్యం. మొట్టమొదటిది దేవుడు మానవుల కోసం చేసిన కార్యం. ఏ దేవుడు సమస్త సృష్టిని చేశాడో ఆ దేవుడే భూమి మీదకి మానవుడిగా రావడం, వచ్చి మానవులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. ఇది దేవుని యొక్క కార్యం. ఇందాక ముల్లర్ గారు కొంచెం లోకానికి జవాబు చెప్పారు. శక్తి లేక కాదు, చేతకాక కాదు, సహకారులు లేక కాదు, ప్రేమ ఉండి. సిలువ మీద ఆయన వేలాడడానికి, ప్రాణం పెట్టడానికి కారణం ఒకటే, నీ మీద ఉన్న ప్రేమ. కానీ నీవు రక్షించబడేవాడివైతే విశ్వసిస్తే అది నీకు శక్తి. విశ్వసించని నీకు సిలువ ఎప్పుడు వెరితనమే. ఇంతకు మించి మనమే మాట్లాడుకోనక్కర్లా. సిలువను గురించి విమర్శించడం అని అంటే వెరితనం. సిలువను విశ్వసించడం, సిలువ యందు మరణించిన ప్రభువునందు విశ్వసించడం, పునరుద్ధానుడైన ప్రభువునందు విశ్వసించడం అంటే దేవుని శక్తి.
మానవుడు వెరితనానికి దేవుని శక్తికి మధ్యలో నిలబడి ఉన్నాడు. అది ఆ దృశ్యం. ఆలోచించండి, మానవుడు దోషభరితుడు. నాలో ఏ దోషం లేదు అని చెప్పగలిగిన వాడెవడున్నాడు? ఎనీ మ్యాన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ కెనాట్ సే ఐఎమ్ నాట్ గైల్లెస్. నాలో దోషం లేదని చెప్పగలిగిన మానవ చరిత్రలోని ఏ మానవుని వల్ల కాదు. ప్రతి వ్యక్తి దోషభరితుడు. నేను పగబెట్టుకోకపోవచ్చు, నేను కష్టం పెట్టుకోకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు గుర్తొస్తానే ఉంటుందిగా. అప్పుడు ఏమవుతుంటాను? శరీరంలోకి వెళ్తానే ఉంటాను కదా. వెళ్ళినప్పుడల్లా ఏమవుతుంటాను? దోషాన్ని అంటించుకునేవాడిని అవుతాను. మనసు ఎల్లప్పుడూ దోషాన్ని మనకు అంటించేదిగానే ఉంటుంది. ఆత్మలో నుంచి శరీరంలోనికి వచ్చిన రక్షించబడిన వ్యక్తి సహితం అతడు దోషాలను అంటించుకునేవాడుగా ఉంటాడు. ఇందులో సందేహమేం లేదు. ఆయన రక్తం ఆ పాపాలని కడగడానికి సమర్థవంతమైంది. రెండవది, మానవుడు పాప భారం మోస్తున్నవాడు. పాప భారాన్ని మోస్తున్నవాడు. పాపం భలే ఆహ్లాదంగా ఉంటుంది కదా. పాపం సరదాగా ఉంటుంది. పాపం విలాసవంతంగా ఉంటుంది. పాపం కేరింతలు కొడుతున్నట్టు ఉంటుంది. కానీ దాని నిజస్థితి తెలిసిన రోజున, దానివల్ల వచ్చిన ఫలితం అర్థమైన రోజున అది ముసిడి పండంత చేదు. అంతేకాదు, నువ్వు భరించలేనంత బరువు. మామూలు కాదు. నీ శరీరం, నీ మనసు కృంగిపోయే పరిస్థితే తప్ప తలెత్తుకునే పరిస్థితే ఉండదు. పాపం యొక్క భారం సామాన్యమైనది కాదు. అది ఎంత భారభరితమైంది అనంటే, ఒకసారి గెత్సేమనకు వెళ్ళి చూడండి ప్రభువుని. నీ చిత్తమే ప్రభువా అన్నాడు. అంటే ఆశాంతం పరిశుద్ధుడైన వానికే ఆ భారాన్ని భరించడం, తాను పాపంగా మారడం అనేది అబ్బా సో టెర్రిబుల్. ఆయన ప్రేమ చేత భరించాడు. ఆయన మన వల్ల ఎక్కడే అవుతుంది. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారిని ఒక ఆయన అడిగాడు, పాపం 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 అని 24 గంటలు అంటారు, అది భారం 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 అంటాడు. ఏం భారం అండి, ఏం భారం అనిపించట్లేదే నాకన్నాడు. ఆయన చక్కగా మాట్లాడతాడు, చాలా సులభంగా మాట్లాడతాడు ఆయన. కొంతమందికి ఆయన గొప్ప వర్తమానికుడు కాదు అని మాట్లాడేవాళ్ళని నేను విన్నాను. కానీ అత్యంత సులభంగా ప్రభువు బోధించిన ఉపమానాలను అనుసరించి మాట్లాడేటువంటి మెథడాలజీ సాధు సుందర్ సింగ్ది. ఆయన అన్నాడు, తమ్ముడా ఎప్పుడైనా నువ్వు మునిగీత కొట్టావా అని అడిగాడు. భలేవాడు సార్, బ్రహ్మాండంగా చెప్తాను నేను. అవును, నువ్వు నీళ్ళలోకి దిగిపోయిన తర్వాత నీ మీద ఎన్ని గ్యాలన్ల నీళ్లు ప్రవహించి వెళ్తా ఉంటా, నీకేమైనా అర్థం అవుద్దా, బరువు తెలుస్తుందా అన్నాడు. మునిగిపోయినోడికి బరువు తెలియదయ్యా అన్నాడు. భలే అనిపించింది నాకు. పాపంలో మునిగిపోయినోడు ఇంకా బరువు ఏం తెలుస్తుంది? మానవుడు పాప భారాన్ని మోస్తున్నవాడు. మానవుడు మరణ బంధకాల్లో ఉన్నవాడు. కాదని చెప్పమనండి. నేను దోషరహితుణ్ణి కాదు, నేను పాపభరితుణ్ణి కాదు, నేను మరణ బంధకాల్లో లేను, నేను చావను అని చెప్పేవాడిని చూపించండి ఒక్కడిని. ఎవరు చెప్పలేరు. మరి రేపు అందరం దేవుని ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇటు చూడు, దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ప్రతి మానవుని దుస్థితి ఏమిటో తెలుసా? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఎ మ్యాన్ when he is going to stood before God?
దేవుని ఎదుట నిలబడిపోయే సమయాన్న అతని దుస్థితి ఏమిటి, అతని స్థితి ఏమిటో తెలుసు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. నేను మిమ్మును ఎన్నడూను ఎరగను. ఇదేమిటి? నేను మిమ్మును వెరితనంలో ఉన్నవానికి రేపు దేవుడిచ్చే జవాబు ఇది. సిలువను వెరితనంగా భావించేవాడికి రేపు దేవుడిచ్చే జవాబు ఇది. చదువు. నా యొద్ద నుండి పొండి, డిపార్ట్ ఫ్రమ్ మీ. నా యొద్ద నుండి పొండి. ఎక్కడ పోవాలి చెప్పండి? నా యొద్ద నుండి పొండి, నేను ఎరగను, నా యొద్ద నుండి పొండి అని అక్రమం మీరు చేసిందని చెప్తాడు. జీవితకాలం అంతటిలో అక్రమంలోనే జీవించావు నువ్వు నన్ను ఎరగలేదు కాబట్టి నువ్వు నా వాడివి, నా గొర్రెవి కావు. నిత్య నరకాగ్నికి వెళ్ళు. ఆయన గొర్రెలను మేకలను వేరు చేసిన తర్వాత మేకలను ఎక్కడికి పంపుతాడు, అక్కడికి వెళ్ళాలి నువ్వు. అదేగా చెప్పేది. రక్షింపబడని ఏ వ్యక్తి అంతిమ స్థితి అయినా ఇదే. అందుకు ఆయన సులువు మీదకి రావాల్సి వచ్చింది. మన దోషాన్ని, మన పాపభారాన్ని, మన శిక్షను ఆయన అనుభవించడం కోసం సులువు మీద వేలాడాడు. దానికి నేను ఒక 3 కారణాలు చెప్తాను, చూడండి. 1, ఆయనను ఎవరో బలవంతంగా పట్టుకుంటే బలవంతంగా మరణం కాదు ఆయన్నేదో మానవులు తన సామర్థ్యం చొప్పున పట్టుకుని కొట్టి చంపిన సందర్భం కాదు అది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆయన స్వచ్ఛందంగా తనకు తానుగా అప్పగించుకున్నవాడు. ఆ మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. నా అంతట నేనే, విల్ఫుల్లీ, వాలంటరీలీ. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన గెత్సేమనేలో ఎవరి కోసం ఎదుగుతున్నారు మీరు అని అడిగాడు వాళ్ళని. నజరేయుడైన యేసు కోసం అన్నారు. ఆయన ఆ రాత్రి వేళ అన్నాడు, నేనే అన్నాడు. అదే పదం, నేనే అన్న పదానికి వాళ్ళందరూ నేల మీద పడ్డారట. అంటే అర్థం, నోటి మాట చేత సమస్త సృష్టిని చేసిన వాడిని నేనే, మోషేతో ఉన్నవాడిని అనవాడిని నేనే అని మాట్లాడింది నేనే. ఆయన స్వరం దేవదారులను విరిచేది. ఆయన స్వరం వింటే పురాతన గిరులు వణికెను అని రాస్తాడు. ఆ స్వరం గెత్సేమనేలో కొంచెం ధ్వనించింది నేనే అని. అందరు కింద పడ్డారు. పడిన తర్వాత ఆయనే లేపాడు, లేవండి నేనే ఆయన్ని, మీరు వచ్చింది నా కోసం కదా, వీళ్ళని పోనివ్వండి అని శిష్యులకు తన చేతిని అడ్డం పెట్టి వాళ్ళని పంపి తనంతట తాను వాళ్ళకి అప్పగించుకున్నాడు. తీసుకెళ్ళగలిగేవాళ్ళ? గెత్సేమనేలో 12 యోహా సైన్యాలు ఉన్నాయి అన్నాడు. అంటే 72,000 మంది వార్ ఏంజిల్స్ ఉన్నారు అక్కడ. ఒక్క యుద్ధ దూత
ఒక్క రాత్రి వేళ ఎంతమందిని చంపడం? ఒక్కడు. మరి 72,000 మంది అయితే ప్రపంచంలో ఒకడు మిగిలేవాడు కాదు. ఆయన తన ప్రేమను చూపించడానికి వచ్చాడు, మానవ జాతిని విమోచించడానికి వచ్చాడు. ఆయన చేతగాని వాడే కాదు. అర్థం చేసుకోవడం చాలా కష్టం. పిల్లలకు అమ్మా నాన్నలు కొన్నిసార్లు చేతగాని వాళ్ళకి కనపడతారు. వాళ్ళు మౌనంగా ఉండటం, వాళ్ళు మాట్లాడలేకపోవడం, ఇవన్నీ వాళ్ళ చేతగానితనం కాదు, ప్రేమ, వాళ్ళ సహనం, అంతే. అంతేగాని ఒక మాట అంటాను, నువ్వు ఎదురు తిరిగిన రోజున నీ వయసు 15, 16, ఇంట్లోంచి బయటకు పోరా అంటే ఏంటి నీ గతి? ఎక్కడ పోయేవాడివి? ఒక్క క్షణంలో నీ ప్రాణం ఉండదు ఆయన ఒక మాట అంటే. ఎదర ఎవడూ మిగిలేవాడు లేడు. కానీ ప్రేమే. అమ్మా నాన్నలు తాలిమి ప్రేమ చూపిస్తారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వాళ్ళు సహిస్తున్నారంటే చేతగా కాదు. మేము చలాయిస్తున్నాం, మేము మంచిగా రూల్ చేస్తున్నాం అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక మాట చెప్తాను నేను, వాళ్ళే గనుక సహించకపోయి ఉంటే అసలు నువ్వు చిన్నతనం నుంచి ఇప్పటిదాకా బతికుండేవాడు కాదు. ఆయన ప్రేమ గలవాడు. ఆ కారణం చేతే మానవ జాతి ఇంకా బ్రతుకుంది. అపహసించిన, విమర్శించిన, హేళన చేసిన, ఇవాళేంటి ఆ రోజునే హేళన చేశారు. సిలువ దిగలేనోడు నువ్వేమి రక్షిస్తావయ్యా అని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో. దిగిరా అప్పుడు నమ్ముతా ఉన్నారు. ఆయన దిగి ఉంటే మానవ జాతికి రక్షణ లేదు. ప్రేమ ఆ సిలువలో వేలాడడానికి గల కారణం, ప్రేమ ఆ ముండ కిరీటాన్ని భరించడానికి గల కారణం, ప్రేమ ఆ రక్తం చిందించడానికి గల కారణం, ప్రేమ ఆశాంతం నలకొట్టబడినా వీరేం చేస్తున్నారు వీరెరుగురు క్షమించు అనడానికి గల కారణం ప్రేమే. ఒకడు తల్లిని కొట్టాడు, చుట్టుపక్కల వాళ్ళు చూడలేక పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు వచ్చి పోయారు. వాళ్ళ అమ్మ వెళ్ళి ఆ ఎస్ఐ కాళ్ళు పట్టుకుని, అయ్యా నా కొడుకు తెలియక చేశాడు, క్షమించండి అయ్యా అంది. ఇలాంటి ఎన్ని జరగల? భౌతిక సంబంధమైన మానవ సంబంధమైన తల్లే తాను హింసింపబడి క్షమించగలిగినప్పుడు దేవుడు, ఆయన ప్రేమస్వరూపి. మనం ప్రేమస్వరూపులం కాదు. ఆ రూపాన్ని ఎప్పుడో కోల్పోయాం. మన రూపం అపవాదికి చెందిందిగా మారింది. ఆయన తనకు తానుగా అప్పగించుకున్నవాడు. రెండవదిగా ఆయన అక్కడ ఉండడానికి గల కారణం, రెండవ కారణం కూడా చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు మన కోసము పాపముగా చేసిన, మన కోసం, ఇన్ అవర్ ప్లేస్, ఫర్ అవర్ సేక్, మన కోసం. ఆయన ఉన్నది ఆయన స్థానం కాదు, ఆయన ఉన్నది నీ స్థానం, నా స్థానం. ఆయన బయటకు వస్తే నీకు స్థానం లేదు.
ఆయన సిలువ దిగేస్తే నీకు బతకడానికి కానీ నిరీక్షణకు కానీ ఆధారం లేదు. నువ్వు రక్షించబడడానికి అవకాశం లేదు. ఆయన ఉన్నది నీ స్వచ్ఛందంగా ఆయన తనంతట తాను అప్పగించుకుంది నీ స్థానంలో తాను ఉండడానికి. ఒక్కోసారి ఒక గ్రూపులో కొన్ని విజువల్స్ పెడతారు, భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశాంతం తడిచిపోతూ ఉంటుంది ఆ పక్షి, పిల్లల్ని రెక్కల నీడని పెట్టేసుకుంటుంది, వాటిని తడవనివ్వదు. ఈ మాట చెప్తుంటే సాధు సుందర్ సింగ్ జ్ఞాపకం వస్తాడు నాకు. ఆయన ఒకరోజు అరణ్యం నుంచి వెళుతుంటే కారు చిచ్చు అడవి తగలబడడం ప్రారంభమైంది. పైన ఒక గూడు కనపడుతుందట. ఆ పిల్లలు అరుస్తున్నాయి. ఎక్కడి నుంచో వచ్చింది వాళ్ళ అమ్మ, వచ్చి వాటి మీద వాలింది. ఈయనేమో తగలబడిపోయిన ఆ ప్లేస్లో నిలబడ్డాడు. మళ్ళీ తగలబడిన చోటుకి మళ్ళీ అగ్ని రాదు, నిలబడి చూస్తున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు చెట్టు అంతా తగలబడిపోయింది. ఆ కారు చిచ్చు ముందుకెళ్ళిపోయింది. ఈయన వెళ్ళి చూశాడు, రాసుకున్నాడు. ఆయన వెళ్ళి చూస్తే పక్షి, తల్లి పక్షి ఆ పిల్లల మీద వాలి అలాగే ఉంది, మొత్తం కాలిపోయింది, చచ్చిపోయింది. కానీ పిల్లలు బ్రతికే ఉన్నాయి. నీ నా స్థానంలో ఆయన మరణించి నిన్ను విమోచించడానికి ఆయన ఇష్టపడితే విమర్శించే నీకు ఆ శిలువ వెరితనం కాకపోతే ఏంటి చెప్పు? నమ్మకపోవడం వెరితనం కాకపోతే ఏమిటో చెప్పు? శిలువ అంటే నీ స్థానంలో నా స్థానంలో వేలాడుతున్నారు దేవుడు. శిలువ అంటే నీ కొరకు నా కొరకు స్వచ్ఛందంగా అప్పగించుకున్న దైవత్వం. మూడవదిగా శిలువ అంటే జయాన్నిచ్చే సంకేతం, జయాన్నిచ్చే వర్తమానం. శిలువ అంటే క్రాస్ ఈజ్ ద విక్టోరియస్ మెసేజ్ టు హ్యుమానిటీ. శిలువ అనేది జయం అనే వర్తమానాన్ని మానవ జాతికి అందించేది. ఒక మాట చూడండి దయచేసి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 54వ వచనం. లేకపోతే 55 చదువుకుందాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము. దేని మీద? పాపం మీద, మరణం మీద. సిలువ అంటే పాపం మీద, మరణం మీద మానవ జాతికి లభించిన జయం. పాపాన్ని మానవుడు గెలవలేడు, మరణాన్ని మానవుడు గెలవలేడు. మళ్ళీ యవనస్తుడు అవ్వడానికి సైంటిస్టులు చాలా ట్రై చేస్తున్నారట, కనుక్కున్నారని కూడా. 60 ఏళ్ళ వాడు 16 ఏళ్ళోడు అవుతాడు అనుకోండి, మళ్ళీ తిరిగి వయసు 16 తగ్గుద్ది, కానీ ఆయుష్ 76 అవదా? నీ
నీ యవ్వనాన్ని మళ్ళీ నువ్వు తెచ్చుకోగలవు, నీ బాల్య దశకు నువ్వు వెళ్ళగలవు అనుకో, నీ చేతులతో నువ్వు సంపాదించుకుని. కానీ నువ్వు ఎప్పుడు చచ్చిపోవాలో రాసుంది, కరెక్ట్గా అప్పుడు చచ్చిపోతా చచ్చిపోవా. నువ్వు 16 అయినా 17 అయినా 27 అయినా 67 అయినా. మరణం అనేది తథ్యం కదా. కానీ ఆ మరణం నీ దగ్గరికి ఓడిపోయి వస్తుంది, గెలిచి కాదు. గెలవడానికి కాదు వచ్చేది, ఓడిపోవడానికి. మరణం నిన్ను నన్ను ఏం చేయలేదు. సిలువ దగ్గర మరణం ఓడిపోయింది, పాపం కూడా ఓడిపోయింది. పాపపు ముళ్ళును విరిచేసిన వాడు ఆయన. ఆలోచించండి, ఒకప్పుడు నువ్వు తిట్టుకోరుగా, చూడకుండా ఉండలేవు. కానీ ఇప్పుడు చూడాలంటే అసహ్యం వేస్తుంది. ఎందుకని? మాట్లాడండి. ఒకప్పుడు ఆ క్యూలో నిలబడకుండా ఉండలేవు, చొక్కా చింపుకోకుండాను, మొట్టమొదటి టికెట్ నువ్వు తీసుకోకుండాను. ఇవాళ ఎందుకని? ఒకప్పుడు నువ్వు ఉండలేవు, కానీ ఇప్పుడు ఆ వాసనే పడదు. ఎందుకని? మాట్లాడరే. ఏమొచ్చింది నీకు? ఈ శరీరం ఒకప్పుడు తన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడేది. ఇవాళ ఆ ఇష్టానికి మనం లోబడకుండా ఉండడానికి గల కారణం ఏంటి? పాప స్వభావం మీద గెలుపు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆయన మరణంలో నుంచి. ఆలోచించండి ఒకసారి. ఆయన సిలువ అంటే మరణం మీద జయం, పాపం మీద జయం, అపవాది మీద జయం. ఆయన సిలువ అంటే ఆయన మరణం పాపం మీద విజయం, ఆయన మరణం మీద విజయం, ఆయన మరణం అపవాది మీద విజయం. చూడండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసముల్లో పాలువాడాయను. అది ఆత్మయున్న దేవుడు రక్తమాంసాల్లో పాలువాడు అవడానికి గల కారణం మరణ బలము కలవాడిని తన మరణం ద్వారా నశింపు చేయడం. పాపం ఓడిపోయింది, మరణం ఓడిపోయింది, అపవాది ఓడిపోయాడు. అది సిలువ. కేవలం ఇది కాదు, సిలువ విలువైంది అని గ్రహించడానికి ఒకటి కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవబడకుండా ఎవడికి సిలువ విలువైందిగా కనపడదు. సిలువ ఎంత విలువైందో గ్రహించాలి అంటే నేను మిమ్మల్ని ఒక మాట అంటాను. అమ్మ విలువైంది అని గ్రహించడానికి ఎంతకాలం పడుతుంది మనకి? అమ్మతో ఆడుకుంటాం, అమ్మని కసురుకుంటాం, అమ్మ మీద విసురుకుంటాం, పైకి ఏం అనలేకపోయినా లోపడైనా తిట్టుకుంటాం. నాలటుడు భయం కదా అంటే. కానీ ఇప్పుడు అమ్మ లేదు. వచ్చిన ప్రతి వాళ్ళు ఏమంటారు? అమ్మ ఇక్కడ కూర్చుని ఉంటే అమ్మే. అమ్మలో నీకు 100 లోపాలు కనపడినాయి, అమ్మే.
అమ్మలో అర్ధంతరంగా కోపం రాని అమ్మే. అమ్మ నీ అంత జ్ఞానం లేనిది కావచ్చుగాక, అమ్మే. మా అమ్మకి బట్టలు ఉతకడం రాదు. మా నాన్న వచ్చి చొక్కా ఇలా తీసుకుని, అమ్మాయి ఇది నువ్వే ఉతికావా? ఏం చెప్తాం, కాలర దగ్గర అది పోలేదు, ఏం ఉతకడం ఇది అని పాప మా ఆయనే కూర్చుని చక్కగా చేసేవాడు. ఇంకొక మాట కూడా, మా అమ్మకి కూరలు వండటం అన్నీ వచ్చు, కానీ ఆమెకి అరిసెలు చేయటం రాదు, చక్రాలు చేయటం రాదు, ఏమీ చేయటం రాదు. ఒకవేళ ఆమె వండిందనుకోండి, చక్రాలు సాగుతాయి. మాకు తెలుసుగా. అమ్మ వండిన చక్రాలని అత్యంతంగా ఇష్టపడింది ఎవరంటే రజనక్కే. అయ్యా ఎంతసేపు అయినా నవ్వుతూ ఉండొచ్చు, అయ్యా బాగుంటుంది అయ్యా అనేది. ఆమెకు రాకపోయిన అమ్మే. ఇన్ని లోపాలున్నాయి, అమ్మ అయితే ఒకని తల్లి ఆని ఆదరించినట్టు ఆదరిస్తానని దేవునిలో ఏ లోపం లేనివాడు ఇంకెంత విలువైనవాడు ఆలోచించండి. అమ్మ మంచం మీద ఉన్నా చాలు, ఇదేగా మనం కోరుకునేది. కానీ ప్రభు మాత్రం అక్కర్లేదు కాదు. ప్రస్తుతానికి ఆయన అవసరం లేనివాడుగా, ప్రస్తుతానికి ఆయన నిరాకరించబడేవాడుగా, ప్రస్తుతానికి ఆయన నిషేధించబడేవాడుగా కనపడుతున్నాడు. కానీ రేపు కానుక దినాన్న నీ జీవితం యొక్క నిత్య గతి అర్థమైన రోజున ఆయన విలువ అప్పుడు అర్థమైతే ప్రయోజనం ఏం లేదు, ఏం ప్రయోజనం ఉండదు. అందుకనే నేడు అనే సమయం ఉండగానే అనే పదం. సిలువ విలువ అర్థం కావాలి అంటే ఆ వ్యక్తి కళ్ళు తెరవబడాలి. కనులు తెరవబడకుండా ఏ వ్యక్తి ప్రభువుని కానీ ఆయన వేయబడిన సిలువని కానీ గ్రహించలేడు, అర్థం చేసుకోలేడు. సిలువ విలువను గురించి కొన్ని మాటలు చూద్దాం. దేవుని దృష్టిలో సిలువ ఏమిటి? వాట్ ఈస్ ద క్రాస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? సిలువ 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 అంటున్నాం కదా, దేవుని దృష్టిలో ఆ సిలువ ఏమిటి? చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని ఎంచబడడానికి సిలువ కారణం. యూదులు తమ నీతి కార్యాల వల్ల తాము నీతిమంతులం అని అనుకోవడం జరిగింది. ధర్మశాస్త్రం మొత్తం క్రియలకు సంబంధించింది, సిలువ కృపకు సంబంధించింది. కృపా ప్రమాణం ధర్మశాస్త్ర ప్రమాణానికంటే మించింది. The standards of grace is higher and above the standards of the law. వ్యభిచరిస్తే కాదు, కంటి చూపుతో చూస్తే.
ఒక్క దినం కాదు, ప్రతిదినం విశ్రాంతి. చిన్న మాటలేం కావు. సమస్తము నిర్వర్తించిన ప్రభు అందులో మనకు పాలిభాగం ఇచ్చాడు. విశ్వసించడం ద్వారా క్రియలు లేకుండానే నిన్ను నీతిమంతునిగా తీర్చడం దేవుని దృష్టిలో సిలువ. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అసలు మీరు ఎలా మారు మనసు పొందారు? అది మీ జీవితంలోకి ఎలా వచ్చింది? నీ అంతటా నువ్వు అనుకుని చేసావా? నీ జ్ఞానాన్ని బట్టి ఏమైనా రక్షించబడ్డావా? ఆశ్చర్యం, ఆయన ఎలా ఆకర్షించాడో, ఆత్మ ద్వారా ఎలా ఒప్పించాడో ఆ దృశ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అనూహ్యం అది. నేను మారడం ఏంటి, మీరు మారడం ఏంటి? మారడానికి మనకు ఆస్కారం ఉందా? ఎలాంటి మన బ్రతుకులు? ఇవాళ క్రైస్తవ్యాన్ని విమర్శించే వాళ్ళకంటే నూరంతలు దౌర్భాగ్యకరమైన జీవితాలు మనవి. ఆయనే ఆకర్షించి ఉండకపోయి ఉంటే, తన ఆత్మచేత ఒప్పించకుండా ఉండుంటే, కేవలం మనం చూపించింది ఏమిటో తెలుసా? సింపుల్ ఒబీడియన్స్. విన్నాం అంతే. వినడం జరగగానే విశ్వాసం అంతరంగంలోకి వచ్చింది. విధేయత చూపించాం. ఆ కన్నీరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఆ పాపాలు ఎలా మన కళ్ళ ముందుకు వచ్చాయో తెలీదు. ఆ పాపాలను ఎలా ఒప్పుకున్నామో తెలీదు. అసలు అది రక్షించబడుతున్నామనే సంగతి కూడా ఎరగం. అది నీ గొప్పతనం, నా గొప్పతనం కాదు. ఆ సిలువ వార్తకు నువ్వు నశించిపోకూడదని, రక్షించబడాలని ఆ వార్తను నీ దాకా తెచ్చినప్పుడు నువ్వు వినడానికి చూపించిన కొద్దిపాటి విధేయత. నేనేమనాలి? లిటిల్ ఒబీడియన్స్ అన్నా, స్మాల్ ఒబీడియన్స్ అన్నా, ఫ్రాక్షన్ ఆఫ్ ఒబీడియన్స్ అన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ దట్ ఈజ్ ఒబీడియన్స్. ఆ చిన్నది అతి సామాన్యమైంది. వినడానికి చేపెట్టావే, ఆ ఒక్క కారణం. దేవుని దృష్టిలో క్రియలు లేకుండా విశ్వసించినవాడు నీతిమంతుడిగా తీర్చబడడం సిలువ అంటే. మరి వ్యక్తిగతంగా మన దృష్టిలో సిలువ ఏంటి? ఇది గాడ్స్ పర్స్పెక్టివ్లో చూసాం. ఇప్పుడు హ్యూమన్ పర్స్పెక్టివ్లో చూద్దాం. చూడండి ఏమిటో. రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి, సిలువ వల్ల పాపం నుండి విమోచన, నీతికి మనం దాసులం కావడం. నీతిగా మనం మార్చబడమే కాదు, నీతికి మనం పరిచారకులంగా మారడం. దట్ ఈస్ ద క్రాస్. వీళ్ళకేమైనా పిచ్చి పట్టింది ఏంటరా? ఇళ్ళమ్మట తిరుగుతున్నారు. వీళ్ళకేం పని పాట లేదంటరా? యేసుప్రభు గురించి చెప్తున్నారు. కాదు బాబు, కాదు. సిలువ మాకు అర్థమైన సంగతి మేము నీతో చెప్పకుండా ఉండలేమంతే. కారణం, నువ్వు ఆ వెరితనంలోంచి బయటికి రావాలని. ఇది అర్థం కాదు ఎప్పటికీ. ఆయన దర్శిస్తే తప్ప, దర్శించినప్పుడు లోబడితే తప్ప నీకు అర్థం కాదు. మానవుని దృష్టిలో సిలువ అంటే పాపం నుంచి విమోచించబడి నీతికి దాసుడుగా మానవుడు మారడం. గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆ తర్వాత ఆయన సేవ చేశాడు. మనం విజయవాడ వెళ్ళేటప్పుడు పక్కన ఒక చర్చ్ కూడా ఉంటుంది.
వాళ్ళు కవిరాజ కళామందిరంలో మీటింగ్ పెట్టారు. వాళ్ళ అబ్బాయి పాంప్లెట్ ఇవ్వడానికి వచ్చి, అన్నయ్య మీరు ఒకసారి ఒక్కో రోజు రాకూడదా అన్నాడు. నేను అన్నాను, తమ్ముడు నేను ఫస్ట్ డే నైట్ ఎప్పుడుకో వస్తాను మీటింగ్ నుంచి, అయినా సరే వచ్చి అటెండ్ అవుతానులే, ఒక్కరోజు పగలు నాకు ఖాళీ ఉంది, ఫస్ట్ డే పగలు వస్తానన్న. వెళ్ళి కూర్చున్నా. జనం వచ్చారు కానీ వర్తమానికుడు రాల. అప్పుడు ఆ కుర్రాడు వచ్చాడు, వాళ్ళ అబ్బాయి వచ్చి, అన్నయ్య కాసేపు వాక్యం చెప్పరా అన్నాడు. నాయన నేను వాక్యం వినడానికి వచ్చాను, చెప్పాను. అన్న ఎవరు లేరు చెప్పండి అని వెళ్ళి వాక్యం చెప్తున్నా. వాక్యం చెప్పి ముగించి వస్తున్నా. టౌన్ హై స్కూల్లో ఒక ఆయన ఉండేవాడు, జంగం ప్రకాశరావు గారు అనే మాస్టర్. వాళ్ళ అబ్బాయి తెనాల్లో ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నాడు. కుర్రాడు జంగం సుధీర్ అని. అతను ఎదురొచ్చాడు. మీటింగ్ అయిపోయింది, నేను స్టేజ్ దిగి వెంటనే వెళ్ళిపోతుండగా బయట పట్టుకున్నాడు. అన్నయ్య అన్నాడు. వెంకటరత్నం అన్నయ్య నువ్వు అన్నాడు. అవును. నువ్వే కదా అన్నయ్య, నువ్వు మాకు దేవుడు లేడని చెప్పింది అన్నాడు. వాస్తవం కదా? ఈజ్ ఇట్ నాట్ రియల్? అప్పుడు ఒప్పుకున్నా, నాన్న ఆ రోజు నేను బుద్ధి లేనివాడిని, దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాను. నేను బుద్ధిహీనుడిని, నాకు బుద్ధి వచ్చిందయ్యా, ప్రభు సజీవుడని అర్థమైందయ్యా. ఆ కుర్రాడు కూడా ప్రభు నమ్ముకున్నాడు. ఒక మాట నేను అంటాను, సిలువ మానవుని దృష్టిలో ఏమిటో అది ఎంత అద్భుతమైందో అర్థమైతే సిలువ వేయబడిన ప్రభువుని ఎవరు అసహించుకోరు. నేను మిమ్మల్ని ఏడవమని చెప్పటంలా, విశ్వాసం ఉంచమని చెప్తున్నాను. మూడో మాట చెప్తాను చూడండి. మానవ జాతికి సిలువ ఏమిటి? వ్యక్తిగతంగా ఏమిటో చెప్పాను. మొత్తం మానవాళి అంతటికి సిలువ అంటే ఏమిటి? దయచేసి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, 11, 12. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవ్వని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమును. మానవాళికి నిరీక్షణ సిలువ మరణం. Still there is a hope before you when you are hearing the voice of or the message of cross. సిలువను గురించిన వార్త కానీ సిలువ స్వరంగా నేను వింటున్నప్పుడు నీకు ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేనివాడివి కావు. నీ మనసాక్షిని తరుముతుంది. నువ్వు చేసిన పాపాలు, నువ్వు రహస్యంగా చేసినవి, అవి మిద్దెల మీద ప్రకటించబడే దినాలు ఇవి. ఎవరికి తెలీదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అందరికీ తెలిసిన సంగతులే. పాపం పట్టుకుంటుంది ఖచ్చితంగా ఒక రోజున, కానీ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ నిన్ను రక్షించేది. ఒక వ్యక్తి నరకం నుండి రక్షించబడడానికి ఒకే ఒక్క పరిష్కారం, సిలువ మరణం. ఇది మానవ జాతి అంతటి కళ్ళ ముందు ఉన్న వర్తమానం. మూడో మాట, సిలువ అనేది అది అవమానకరమైందో
హేళనకరమైందో అపహాస్యం చేసేదో కాదు. అది నువ్వు నడవవలసిన మార్గం. క్రాస్ ఈజ్ ఓన్లీ ద వే బిఫోర్ ద హ్యుమానిటీ. మానవ జాతి ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం సిలువ మార్గం. వేలాడుతుంది ఎవరు? రక్తమాంసాల్లో పాలివాడైన దేవుడే కదా. ఆయన అన్నాడు, నేనే మార్గాన్ని అన్నాడు. అందుకనే రాస్తాడు, ఆయన శరీరమును తెర ద్వారా మనం పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెడతాం. ఆయన శరీరం నలకొట్టబడకపోతే ద వే వాజ్ నాట్ ఓపెన్ టు ఎనీబడి, ఎనీ హ్యూమన్ బీయింగ్. నువ్వెంత నీతిమంతుడు అయినా, నువ్వెంత భక్తిగా జీవించినా నీకు మార్గం తెరవబడదు, దారి లేదు. ఆయన శరీరం అనే తెర ద్వారా మార్గాన్ని ఏర్పరిచినవాడు ఆయన. సిలువ దేవుని కార్యం. సిలువ నీ కొరకై చేయబడిన కార్యం. సిలువ నీకు నిరీక్షణ. సిలువ నీకు మార్గం. దేనికి మార్గం? కోట్లు కూడబెట్టారు. పిల్లలు ఇప్పుడు కొట్టుకు చేస్తున్నారు. ఏమీ లేదు. నెమ్మది ఉందా? సిలువ సమాధానానికి మార్గం. క్రాస్ ఈజ్ ద వే టు పీస్. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమాధానం, దేవునితో సమాధానం కలిగి ఉందాం. పాపి అయిన మానవునికి దేవుడు, ఆత్మ అయిన పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో ఆయన ధరించిన శరీరం ఉందే, ఆ శరీరం మధ్యవర్తిత్వం. ఆ శరీరంలో చిందిన రక్తం నేను దేవునితో సమాధానపరిచేది. ఈ సమాధానం ఎవరు ఇవ్వలేరు. ప్రయత్నించి చూడండి. సమాధానానికి నీ ఇష్టం వచ్చిన మార్గం ఎంచుకో, కానీ నీ అంతరంగంలో ఆందోళన మిగిలే ఉంటుంది. నేను సమాధానంగా ఉన్నాను, నేను పీస్ఫుల్గా ఉన్నాను అని చెప్పమనండి ఎవరినైనా. ఇవాళ అన్నం లేకపోవచ్చు, ఇవాళ పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ అంతరంగాన్ని జ్ఞానమునకు మించిన సమాధానం ఏలుబడి చేయడానికి గల కారణం ఆయన కాదా? సమాధానానికి మార్గం సిలువ వేయబడిన నా యేసుక్రీస్తు ప్రభు. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. ఇది భద్రతకు, కాపుదలకు మార్గం. అంటే రక్షణకు మార్గం అంతే. క్రాస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వేషన్. రోమాపత్రిక 8:1 చూడండి. కాబట్టి ఇందాక క్రీస్తు యేసు ద్వారా, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. దిస్ వర్డ్ టెల్లింగ్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్ అండ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. ఇది
శిక్షావిధి లేని రక్షణకు మార్గం సిలువ. ఆఖరి మాట చెప్తాను. తండ్రి వద్దకు, తండ్రి ఇంటికి మార్గం. ఇవాళ చనిపోతే నేను ఆయన దగ్గర ఉంటాను అనడానికి ఆ సిలువే కారణం. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన ఇలా అన్నారు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు అన్నవాడు పైన ఏమన్నాడు? 2వ వచనం, నా తండ్రి ఇంట అన్నాడు. అంటే నా తండ్రి ఇంటికి రావాలి అని అంటే ఇదొకటే మార్గం. 14:6, 14:2. ఇవాళ ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళందరూ ఒకప్పుడు ప్రభువుని ఎరిగిన వారేం కాదు, ప్రభువుకు విరోధంగా జీవించిన వాళ్ళే. ఒక 35 years బ్యాక్ అనుకుంటాను, లేదా ఇంకా 25-30 years బ్యాక్ అనుకుంటాను, నేను చార్లెస్ స్పర్జన్ యొక్క ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఆయన ఎక్కువ వివరణ ఉంటుంది ఆయనకి. ఎక్స్ప్లనేటరీ మెసేజెస్ ఆయనవి, ఎక్స్పోజిటరీ కూడా ఉన్నాయి, ఎక్స్ప్లనేటరీ మెసేజెస్. ఆయన ఇలా అన్నాడు, ఇప్పుడు నాకు ప్రపంచంలో ఎటు చూస్తున్నా సిలువే కనపడుతుంది అన్నాడు. ఏంటి ఇలా అంటున్నాడు ఈయన అనుకున్నా. ఎటు చూసినా సిలువే కనపడుతుంది నా కళ్ళ ముందు అన్నాడు. ఏమిటంటే ప్రతి కరెంటు స్తంభం, ప్రతి టెలిఫోన్ స్తంభం సిలువలాగానే కనపడుతున్నాయి నాకు. 2 కొమ్మలు కలిసిన చోట సిలువే కనపడుతుంది నాకు అన్నాడు. 2 మేఘాలు దాటి వెళుతున్నప్పుడు సిలువే కనపడుతుంది నాకు అన్నాడు. ఐఎమ్ ఏబుల్ టు సీ క్రాసెస్ ఇన్ ద నేచర్ ఇన్ ఎవ్రీ పార్ట్ అన్నాడు. నాకు అనిపించింది, అబ్బా, ప్రతి దానిలో సిలువను చూడగలిగితే నిజంగా మన జీవితాలు ఎంత భద్రంగా ఉంటాయో. ఆయన కళ్ళ ముందు మన పాపాలకు మూల్యం చెల్లించినప్పుడు, మనం పొందవలసిన శిక్ష ఆయన పొందినప్పుడు, ఆ సిలువ మీద ప్రభు ఒకవేళ కనిపించాడనుకోండి నీ కళ్ళ ముందు, పాపాల నుంచి దూరంగా పారిపోవా? సిలువ యొక్క స్పృహ నువ్వు జయ జీవితం జీవించడానికి కారణమవుతుంది. తెల్లవలసింది ప్రార్థన చేసుకుంది. సర్వోన్నతుడు పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువా, సిలువే లేకపోతే నాయనా మేము ఇంకా అంధకారంలో లోకంలో తిరుగులాడుతూ ఉండేటువంటి వారం ప్రభువా. సిలువ మా పాపముల నుండి మమ్మలను విడుదల చేసింది. సిలువ మమ్మలను రక్షించింది. సిలువ మా ప్రతి దోషమును కూడా కప్పింది. సిలువ మమ్మలను వెలుగులోనికి తీసుకుని వచ్చింది. సిలువ మాకు మార్గంగా నిలబడింది ప్రభువా. ఆ సిలువలో ఆ దినాన మీరు ఆ మధ్యాహ్న కాలంలో 2 దొంగల మధ్యన ఆయన మీరు సర్వమానవాళి పాపం కొరకు మీ రక్తాన్ని చిందించినటువంటి ఆ యొక్క దృశ్యం, ఆ కపాలమనేటువంటి ఆ యొక్క స్థలంలో సర్వమానవాళిని విమోచించినటువంటి ఆ యొక్క సిలువను మేము ధ్యానం చేస్తూ ఉండగా, ప్రభువా, మా జీవితాల్లో మీరు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మిమ్మల్ని స్తుతించకుండా ఉండలేం, మిమ్మల్ని గణపరచకుండా ఉండలేం. మీరు చేసినటువంటి త్యాగం, మీరు మా కొరకు బలిగా అర్పింపబడినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని
జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రభువా, మమ్మలను విడిపించిన దేవుడవు, ఆ సిలువను మా ముందు పెట్టుకొని విశ్వాసంతో ముందుకు సాగటానికి కృప చూపించయ్యా. ఎన్నో మార్లు ఆ యొక్క సిలువను దిగిపోయి ఆ సిలువను వెంబడించుకోకుండా మా యొక్క స్వచిత్తాన్ని నెరవేర్చుకోవటానికి అనేక మార్లు మేము ప్రయత్నం చేసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అయినప్పటికీ తిరిగి మీరు నా యొద్దకు రావలసిందే అని ప్రభువా నాయనా నీ లేఖనం సెలవిస్తూ ఉండగా, మరలా మమ్మలను ఆకర్షిస్తున్నటువంటి దేవుడవు, క్షమించినటువంటి దేవుడవు, మా దోషాలన్నింటినీ కూడా పరిహరించినటువంటి దేవుడవు, ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడవు కదా ప్రభువా. కాబట్టి మా జీవితకాలం అంతా కూడా ప్రభువా, నన్ను వెంబడించువాడు తనను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని మీరు చెప్పినటువంటి ఆ యొక్క లేఖనాన్ని బట్టి మేము ముందుకు సాగటానికి కృప చూపించయ్యా. సర్వమానవాళికి దినాన ప్రభువా సిలువను ఒకవేళ ధ్యానం చేసి వెళ్ళిపోయేటువంటి వారుగా కాకుండా ఆ సిలువను మేము మా జీవితంలో కలిగి ఉండటానికి కృప చూపించు ప్రభువా. మీరు చూపినటువంటి గొప్ప ప్రేమకు నిదర్శనంగా సిలువ కనిపిస్తూ ఉండగా, క్షమకు నిదర్శనంగా ఇక సిలువ కనిపిస్తూ ఉండగా, మేము కూడా అదే ప్రేమను, అదే క్షమించేటువంటి గుణాన్ని మేము కలిగి జీవించడానికి కృప చూపించు ప్రభువా. నాయనా, నిన్ను ఎరుగినటువంటి వారికి అది వెర్రితనమై ప్రభువా, నిన్ను కలిగినటువంటి మాకు అది దేవుని యొక్క శక్తి అని మేము గ్రహించటానికి కృప చూపించు ప్రభువా. మహిమ కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవా, సిలువ యొక్క విశిష్టతను, సిలువ యొక్క గొప్పతనాన్ని, సిలువ యొక్క శక్తిని మాకు నీ లేఖనం ద్వారా ప్రభువా మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఆ మార్గంలో నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమునని మీరు పలికిన ఆ మాటలను ప్రభువా నాయనా మేము మా జీవితంలో కలిగి జీవించడానికి కృప చూపించండి. సిలువను విడవకుండా ప్రభువా నాయనా వెంబడించేటువంటి వారిగా మమ్మలను ఉంచుమని చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఆ సిలువ యొక్క గొప్పతనాన్ని మేము లోకానికి ప్రకటించేటువంటి వారిగా, ఆ గొప్పతనాన్ని మేము కలిగి జీవించేటువంటి వారిగా, ఆ ప్రేమను లోకానికి ప్రకటించి మేము ఆ యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వారిగా మమ్మలను ఉంచుమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడిగా లేచినటువంటి మీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మలను వెంబడించే వారిగా మమ్మలను ఉంచుమని మా ప్రభును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్.